లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలన కావాలంటే లైక్ చేయండి, వద్దంటే కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతకీ అంతుచిక్కని పజిల్లా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం వెనుక ఉన్న మర్మంపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు సభాపతి అయ్యన్న పాత్రుడు తెరదించారు. సాక్షాత్తు సభాపతి ఈ విషయంపై ఒక అద్భుతమైన ఊహించని లాజిక్ను కనిపెట్టారంటూ రాజకీయ వర్గాల్లో ఒక గుసగుస షికారు చేసింది. ఈ అంశంపై మాట్లాడిన స్పీకర్ పులి అసెంబ్లీకి రాని అసలు కారణం బయటపడిందంటూ విలేకరులకు చెప్పారని ప్రచారం జోరందుకుంది. అదేంటంటే అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందనే భయంతోనే ఆయన సభాముఖం చూడటం లేదంట. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది బయటపడిన రహస్యం అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తనదైన శైలిలో పాలన సాగించిన నేత ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా కేవలం 10 మంది సభ్యులకు నాయకత్వం వహించాల్సి రావడం, అంతేకాకుండా స్పీకర్ స్థానంలో ఉన్నవారిని అధ్యక్షాన్ని సంబోధించాల్సి రావడం, ఇదంతా ఆయన ఈగోను బాగా దెబ్బతీసిందంట. అంతెందుకు ఆ పదం ఆచరించడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే మైకు ముందు నిలబడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో విమర్శలు గుప్పించేందుకు మొగ్గు చూపుతున్నారని స్పీకర్ సన్నిహితులు ఒకరు లీక్ చేశారంటూ పుకారు. ఈ విషయంలో బయటకు రాగానే రాజకీయ వర్గాలు కొద్దిసేపు నిశ్శబ్దంలో మునిగిపోయాయి. తర్వాత అంతా పగలబడి నవ్వారనేది మరొక పుకారు. ఈ లాజిక్ని వినిపించేటప్పుడు అయ్యన్న పాత్రుడు ముఖంలో కనిపించిన విలక్షణమైన చిరునవ్వే దీనికి సాక్ష్యమంట. అధ్యక్ష అన్న పిలుపు మాజీ ముఖ్యమంత్రికి అపజయానికి గుర్తుగా, స్పీకర్కు విజయంగా సూచికగా మారిందనే ఈ విచిత్రమైన సందేహాత్మక విషయంపై విశ్లేషణ కూడా వెలువడింది. లాజిక్ ఏదైనా కావచ్చు, అసెంబ్లీకి రాకుండా జీతాలు, ఇతర అలవెన్సులు మాత్రం తీసుకుంటున్నారని, కేవలం బయట నుంచే రాజకీయ యుద్ధం నడపాలని చూస్తున్నారని స్పీకర్ వర్గం నేరుగా ఆరోపించినట్లు సమాచారం. రాజకీయాల్లో ఓటమిని హుందాగా స్వీకరించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర ఎంతో కీలకం. ఆ పాత్రను ప్యాలెస్లో కూర్చుని పోషించడం ఏంటి అని అయ్యన్న పాత్రుడు పరోక్షంగా చురకలు అంటించారనేది ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ లాజిక్ చర్చకు మరింత హీటెక్కించాయి. కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆందోళనలు, విమర్శలు దాడికి కొనసాగిస్తున్నప్పటికీ సభలో దాని గళం వినిపించకపోవడం విచిత్రంగా ఉందని అంటున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధిపై తమదైన మార్కు వేసేందుకు వేగంగా అడుగులు వేసింది. గత పాలనలో జరిగిన అక్రమాలపై విచారణలు, కీలక శాఖల్లో ప్రక్షాళనలు ఇవన్నీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అయితే ఈ అన్నిటి మధ్య అధ్యక్ష అని పిలవాల్సిందనే భయంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడం లేదనే ఈ ఊహాజనిత లాజిక్ మాత్రం తెలుగు రాష్ట్రాల రాజకీయ హాస్యాన్ని కొంత స్థాయికి తీసుకెళ్ళింది. రాజకీయాలను చాలా సీరియస్గా తీసుకునే వారిని ఈ వార్త కాస్త వినోదాన్ని పంచుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎదుటివారు తమకు గౌరవంగా సంబోధించాలని ఆశించడం సహజం. కానీ వ్యవస్థ మారి పరిస్థితులు తిరిగినప్పుడు ఆ గౌరవం పిలుపుకు కూడా భయపడి సభకు బహిష్కరించడం అనేది ఒక పెద్ద హాస్యం. మొత్తానికి అసెంబ్లీకి రాకపోవడానికి ప్రతిపక్ష నాయకుడు చెబుతున్న కారణాలు ఏమైనప్పటికీ స్పీకర్ కనిపెట్టిన అధ్యక్ష లాజిక్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక బలమైన ముద్ర వేసింది. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకుడు ఎలా స్పందిస్తారో చూడాలి. లేదంటే అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ఇది ఒక సరైన సాకుగా మిగిలిపోతుందేమో.